సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే బిర్యానీ కాంబోస్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో. ఫైనల్ గా ఫుడ్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. అంబియన్స్ అయితే సింపుల్ గా సూపర్ గా ఉన్నాయి. అయితే అంత స్పైస్ లేదన్నాం కదా, తింటుంటే మాత్రం బాగా కొడుతుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇది అంత స్పైసీగా ఉందన్నారు. క్వాంటిటీ పరంగా కాంబోస్ లో అయితే చాలా వర్క్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇవాళ గెస్ట్ లేకుండానే యాజ్ యూజువల్ గా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేసేద్దాము. అన్నవి కదా, మళ్ళీ ఇంకోసారి చెప్పచ్చు. బిర్యానీ అన్నావు కదా. బిర్యానీ అయితేనే అన్నా, రాఖీ గట్టి స్వీట్ తినిపిస్తేనేనా? కాంబో పెట్టి బిర్యానీ పెట్టి అన్న అనిపించుకున్నా. ఎట్లాగో బిర్యానీ అని వచ్చేసింది కాబట్టి ఇవాళ మనం వచ్చేసాము రాగం రెస్టారెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది బెంగళూరు నగర్ లో, ఎస్ఆర్ నగర్ లో ఉంది. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే బిర్యానీ కాంబోస్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ తో మనకి సర్వ్ చేస్తున్నారు. చాలా ఫుడ్ బాగుంటుందని సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో ఇంకెందుకు లేటు, ఏ హై అయిన హోటల్ అయిన రుచులు అవి మీద రీచ్ అయితే మా రైతు మన రైతు రెస్టారెంట్ ఛానల్. సో ఇంకెందుకు లేటు, చల్లో. ఫుడ్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. అంబియన్స్ అయితే సింపుల్ గా సూపర్ గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాంబోస్ కూడా మనకు చాలా ఉన్నాయి అండ్ బిర్యానీస్ కూడా మీరు చూస్తున్నారు కదా. డిషెస్ అయితే అదిరిపోయినాయి. సో ఇప్పుడు మనకైతే సర్వ్ చేసేసారు. ఇక్కడ మన ముందు అంగారా చికెన్ అను క్రిస్పీ చికెన్ అయితే ఉంది, టేస్ట్ చేస్తారు. క్రిస్పీ చికెన్ అన్నమాట. ఈ క్రిస్పీ చికెన్ లో ఏంటంటే ఫస్ట్ నువ్వులతో కోటింగ్ చేశారు, కొంచెం వైట్ గా ఉంది కలర్. ఇవి నువ్వులు వేయడం వల్ల చికెన్ అయితే కొంచెం క్రిస్పీ కోటింగ్ వచ్చింది. సో అందుకు దీన్ని క్రిస్పీ చికెన్ అని అన్నారు. అండ్ ఇది అయితే మైల్డ్ స్పైస్ ఉంది. నువ్వులు వేయటం వల్ల మనకు అక్కడక్కడ చిన్న చిన్నగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ సైజ్ పీసెస్ అయితే ఇచ్చి 10 to 15 పీసెస్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ మనకి క్రిస్పీ చికెన్ లో అయితే గ్రేవీ అయితే ఇలా చూస్తున్నారు కదా, మంచిగా ఉంది. అండ్ చికెన్ అయితే మొత్తం మనకి బోన్లెస్ చికెన్ ఇచ్చారు. హచ్చి చూపించిన ఆ గ్రేవీ వల్ల ఈ స్టార్టర్ కి అయితే ఆ క్రిస్పీనెస్ అనేది ఫామ్ అయింది. సో ఈ రెండు చికెన్ అయితే మనకి ఫుల్ వచ్చేసి 260 పడుతుంది, హాఫ్ అయితే 180 రూపీస్ కే వస్తుంది. ఈ అంగారా చికెన్ అనేది లైట్ రెడ్ కలర్ లో ఉందన్నమాట, మొత్తం చిల్లీస్ తో ఉందన్నమాట కోటింగ్ అనేది. ఇదైతే ఫస్ట్ చూడగానే అందరికి చాలా స్పైసీ ఉంది, తినలేరేమో అనుకుంటారు, కానీ అలా అయితే ఏం లేదు. చాలా జ్యూసీగా ఉంది చికెన్ అయితే. ఫస్ట్ పీస్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా జ్యూసీగా ఉంది. గ్రేవీ కోటింగ్ అయితే ఉంది, బాగా టేస్ట్ చేయడం వల్ల చాలా బాగుంది. అయితే అంత స్పైస్ లేదన్నాం కదా, తింటుంటే మాత్రం బాగా కొడుతుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇది అంత స్పైసీగా ఉందన్నారు. స్టార్టర్ ఆ మాత్రం స్పైసీ ఉండాలి కదా. ఫస్ట్ పీస్ ట్రై చేసినప్పుడు అయితే అంత స్పైసీ లేదు, మెల్లగా స్పైస్ లెవెల్స్ అనేది లెగుస్తున్నాయి. అండ్ 10 to 15 పీసెస్ అయితే ఇచ్చారు అంగారా. కాస్ట్ కూడా 260 రూపీస్ అనమాట ఫుల్ అయితే. ఇప్పుడు అయితే స్టార్టర్స్ అయితే అయిపోయినాయి, మెయిన్ కోర్స్ కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు వరకు ఇండివిజువల్ గా ఆర్డర్ చేసాం, ఇప్పుడు కాంబోస్ అన్నమాట. ఈ కాంబోస్ లో అయితే మనకి స్టార్టర్ గా చికెన్ 65 ఇచ్చారు. 65 పీసెస్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఈ కాంబోకి అయితే ఇట్లా ఇచ్చారు. కాంబో అని ఎక్కడ తక్కువ చేయలేదు, చాలా బాగా ఇచ్చారు క్వాంటిటీ. బిర్యానీ కాంబో అని చెప్పేసాం కదా, ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ పీస్ అండ్ చికెన్ 65 అనమాట. ఇవి 3 కాంబోస్, 2 మెంబర్స్ కి 350 రూపీస్ అనమాట. సో ఆగలేక వేసేసుకున్నాము. ఇది కూడా మొత్తం అయితే మనకి బోన్లెస్ పీసెస్ ఇచ్చారు. మెయిన్ గా కాంబోలో ఫోకస్ చేసినా గానీ చికెన్ 65 క్వాంటిటీ పరంగా చాలా బాగా ఇచ్చారు. ఆబ్వియస్ గా చికెన్ 65 అంటే పేరు పెట్టాల్సింది లేదు. అండ్ ఆ టేస్ట్ కూడా ఆబ్వియస్ గా చాలా బాగుంది. స్టార్టర్స్ అన్నిటికైతే అంత కోటింగ్ అయితే ఏం లేదు మైదా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ చికెన్ 65 పీసెస్ అయితే సైడ్ పెట్టి బిర్యానీలో మంచిగా తీసేసుకుందాం. ఇది వచ్చేసరికి ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. చాలా కలర్ఫుల్ గా, ఫ్లేవర్ అయితే బాగుంది. దమ్ పీస్ అయిపించేసుకుంటున్నా. మీరు చూసినట్టయితే చూడండి, ముక్క అయితే చాలా పెద్దగా ఉంది. పేరుకి ఇది బిర్యానీ అయినా గానీ క్వాంటిటీ పరంగా చాలా సాటిస్ఫైడ్ క్వాంటిటీ అన్నమాట. సింగిల్ పర్సన్ అయితే ఫుల్ గా తినొచ్చు, ఆరాంగా లాగే చేయొచ్చు, మంచిగా ఉంది. అండ్ బిర్యానీ సర్వింగ్ టైమ్ లో అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ పరంగా కాంబోస్ లో అయితే చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ కాంబోలో వచ్చేసరికి దమ్ చికెన్ బిర్యానీ అనేది కామన్ అన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ 65 కూడా కామన్. ఆప్షనల్ గా మనం చికెన్ బోన్లెస్ గానీ, చికెన్ లాలీపాప్ గానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ గానీ ట్రై చేయొచ్చు. అండ్ 2 బిర్యానీస్, ఒక చికెన్ 65
కాంబో అన్నమాట. ఈ కాంబో వచ్చేసరికి 350 రూపీస్. ఇదే కాకుండా మటన్ లో కూడా మనకి కాంబో ఉంది, అది 390 రూపీస్. చికెన్ 65, చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ 390 రూపీస్. అదే మటన్ ప్లేస్ లో మీకు ప్రాన్స్ తీసుకున్నా 390 రూపీస్. అండ్ బిర్యానీ అయితే చాలా యూనిక్ గా ఉంది, బాగుంది ఫ్లేవర్స్ కూడా. ఎందుకంటే డబుల్ మసాలా ఫ్లేవర్ అనేది వచ్చింది కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇందాక మనం ఏదైతే చికెన్ 65 స్టార్టర్స్ అయితే ఏదైతే దాచుకున్నామో అది ఇట్లా బిర్యానీలో మెల్లగా దాచుకుని అలా తినేయచ్చు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా ఇక్కడ మెనూలో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని అయితే మేము ఒక వీడియోలో చూపించలేము కాబట్టి ఇక్కడ ఫేమస్ గా అయితే చాలా ట్రై చేసాం. టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 నుంచి నైట్ 12 AM వరకు ఉంటది. సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా వచ్చి హ్యాపీగా తినొచ్చు. క్రౌడ్ కూడా అంతే బాగుంది, ఎందుకంటే ఆ క్రౌడ్ ని బట్టి మనం చెప్పచ్చు ఫుడ్ అనేది ఎంత బాగుంది అనేది. అయితే ఇక్కడ ఇన్ని హెవీ మీల్స్ తిన్నాక ఇక్కడైతే మనకి కర్డ్ రైస్ కూడా ఉంది, అదైతే చక్కగా తాలింపు పెట్టి పైన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఉంచారు, ఒక సైడ్ ఏమో పచ్చడితో. ఇక్కడ దమ్ బిర్యానీ కూడా మనకి పీసెస్ అనేది ఒకటే చాలా పెద్ద పీస్ ఇచ్చారు, అది కూడా పెద్ద పీస్ అయినా చాలా జ్యూసీగా ఉంది, మంచిగా కుక్ అయింది. బిర్యానీ కూడా మరి ఓవర్ స్పైస్ గా అలా ఏం లేదు, డీసెంట్ గా ఉంది దమ్ బిర్యానీ కూడా. సో అది చెప్తుంటే బట్టి పట్టినట్టుంది. హాషి దమ్ బిర్యానీ కంటే నా ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఓకే నాసి. నా పేరు ముస్తాఫాని, నేను ఇక్కడ సీనియర్ షెఫ్ ని, మొత్తం మేనేజ్మెంట్ మొత్తం మాదే. ఇట్లా నాకు మినిమం 15 years నుంచి నేను ఇదే ఎక్స్పీరియన్స్ ఫుడ్ గురించి. నేను మాస్టర్ ని, ఇక నేను మాస్టర్స్ అందరినీ ట్రయల్ వేయించుకొని ఎవరు సక్సెస్ ఉంటే వాళ్ళకే పిలిచి ఇక్కడ పెట్టిస్తాను. ఇక మా ఫుడ్ బాగుంది కాబట్టి ఇంత సక్సెస్ అయింది రాగం ఫుడ్ కోర్ట్, అందుకే ఇంత మంది ఇక్కడ జనాలు వస్తున్నారు. సో అదండి ఈ రాగం ఫుడ్ కోర్ట్ లో కాంబోస్ స్టార్టర్స్ తో అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము. ఏమైంది ఇదే లవ్ ఫెయిల్యూర్ ఎవరో ఉంటే నిన్నెందుకు తీసుకొస్తాను, దాన్నే తెచ్చుకున్నామండి గెస్ట్ కింద. అదండి మా రోజు అయితే అలా గడిచిపోయింది ఈ హర్షితో మీతో ఇలాగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ to Right to Restaurant channel. This is Right to Restaurant team signing off. Bye bye.